ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ని మీరు ఇప్పటి నుంచి డిలీట్ చేసేయండి. ఎందుకంటే మనకు మళ్ళీ 15 తర్వాత కొన్ని కొత్త రూల్స్ పెడతామని మనకు ఆల్రెడీ ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. సో ఇంతకుముందు మనకు కొన్ని రూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి చేయకపోతే మీ యొక్క వాట్సాప్ అకౌంట్ డిలీట్ అయిపోతుందని. సో దాన్ని మనకు ఆల్రెడీ జనవరి మంత్లో, డిసెంబర్ లాస్ట్లో మనకు ఆల్రెడీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఫిబ్రవరి 15 వరకు కంప్లీట్గా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి చేయకపోతే మళ్ళీ కొత్త రూల్స్ పెడతామని. సో మీరు కంప్లీట్గా మీ యొక్క వాట్సాప్ని డిలీట్ చేసేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త అప్లికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అద్భుతమైన అప్లికేషన్. సో ఒకసారి మీరు అప్లికేషన్ని ట్రై చేయండి. సో మీరు నిజంగా మీ వాట్సాప్ని అయితే మర్చిపోతారు. అద్భుతమైన ఫ్యూచర్స్ ఉన్నాయి. సో అప్లికేషన్ ఏంటి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్లే స్టోర్లో అయితే మనకు అవైలబుల్లో లేదు. సో ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో సందేశ్ అప్లికేషన్ నేమ్ అనమాట. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి సందేశ్ అనమాట. సో మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అద్భుతమైన ఫ్యూచర్స్ ఉన్నాయి ఇందులో. మీరు సేమ్ వాట్సాప్ లాగానే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు ఇక్కడ నుంచి లాగిన్ అయ్యి యాస్టేజ్గా మీరు వాట్సాప్ లాగానే దీన్ని యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో వండర్ఫుల్ ఫ్యూచర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, లేదా ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో మీకు మొబైల్ నెంబర్ ఇక్కడ నుంచి ఎంటర్ చేసేయండి. సో నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గెట్ ఓటీపీ ఆప్షన్ ఉంటుంది పైన. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చేటటువంటి ఓటీపీని ఇది వెరిఫై అనేది చేస్తుంది అనమాట. సో చూడండి, మనకు ఓటీపీ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా అదే మనకు వెరిఫై చేసేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఇక్కడ నుంచి ఓటీపీ కూడా ఇక్కడ నుంచి పేస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసే ఓటీపీ అనేది వెరిఫై చేసేసింది. దాని తర్వాత లెట్స్ క్రియేట్ యువర్ న్యూ అకౌంట్. సో ఇక్కడ నుంచి మీకు సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ చేసేయండి. సో మన ఛానల్ నేమ్ ఎంటర్ చేసాను. దాని తర్వాత నెక్స్ట్ అనేది ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు మేలా ఫీమేల్ అడుగుతుంది. సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ నుంచి అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి నేను గ్యాలరీ ఓపెన్ చేసి ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఈ ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం. దాని తర్వాత క్రాప్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆటోమేటిక్గా ఈ ఫోటో మనకు అప్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ షేర్ యువర్ లొకేషన్. సో ఒకవేళ మీరు లొకేషన్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అలో లొకేషన్ పైన ట్యాప్ చేయండి, లేదంటే ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. దీని యొక్క ఇంటర్ఫేస్ చూడండి. ఈ విధంగా వెల్కమ్ టు ఫాస్ట్ టైమ్ టెక్. సో ఇక్కడ నుంచి నేను మన నేమ్ ఇచ్చాం కదా, ఛానల్ నేమ్. సో ఇక్కడ మీ పేరు ఏదైతే ఇస్తారో ఆ పేరుతోటి ఇక్కడ వెల్కమ్ టు సంతోష్ అని ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ సింక్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క కాంటాక్ట్ని ఇది సింక్ అనేది చేస్తుంది అనమాట. చేసిన తర్వాత కంప్లీట్గా దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు చాలా సింపుల్గా ఓపెన్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో అద్భుతమైన ఫ్యూచర్స్ ఉంటాయి. మన ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మన ప్యూర్ ఇండియా అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ సెట్ ఆటో స్టార్ట్ ఫర్ ఈ అప్లికేషన్ మీరు ఆటో స్టార్ట్ చేయాలనుకుంటే ఆటో స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఓపెన్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి అడిగేటటువంటి పర్మిషన్ని గ్రాండ్గా అలో చేసేయండి. చేసేసిన తర్వాత కంప్లీట్గా ఈ అప్లికేషన్ యొక్క లోగో మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో చూడండి, చాలా సింపుల్గా దీని యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరికి వెళ్తే మీకు మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో మీరు ఇక్కడ నుంచి చాటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో మనకు వాట్సాప్లో ఇక్కడ పైన ఉంటాయి కదా ఆప్షన్స్, సో అందులో కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంటాక్ట్స్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ చాట్ సెక్షన్ ఉంటుంది. వన్స్ ఇక్కడ చాట్ సెక్షన్ పైన ట్యాప్ చేయండి, లేదా ఇక్కడ గ్రూప్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీ గ్రూప్స్ కూడా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ సెక్షన్ ఉంటుంది. వన్స్ మీరు కాంటాక్ట్ సెక్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయొచ్చు.
సో అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కాంటాక్ట్ ఆప్షన్ ఉంటుంది, లేదా ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ని ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సేమ్ వాళ్ళ మొబైల్లో కూడా ఇది అప్లికేషన్ ఉంటే మీరు వాళ్ళతో చాటింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఒకవేళ మీకు వద్దనుకుంటే ఇక్కడ నుంచి లాగౌట్ కూడా మీరు అయిపోవచ్చు అనమాట. సో అద్భుతమైన అప్లికేషన్. ఇక్కడ గ్రూప్స్ కూడా ఉంటాయి, ఇక్కడ చాట్ సెక్షన్ ఉంటుంది. సో వండర్ఫుల్ అప్లికేషన్, మన ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ అప్లికేషన్. సో మీరు వెంటనే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయొచ్చు అనమాట. సో వాట్సాప్ని డిలీట్ చేసేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నుంచి లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.